అనంతపురం జిల్లా కలెక్టర్ పామిడి మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేసి సాలువాతో సత్కరించి వినతి పత్రం అందజేసి మరియు మండలం కేంద్రం గవర్నమెంట్ హాస్పిటల్ ముందర దాదాపు 10 సంవత్సరాల నుండి భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞావంతుడు కోట్లాది భారతీయులకు ఆశాజ్యోతి అయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భవనం కోసం మహనీయుడు చిత్రపటాన్ని శంకుస్థాపన చేసినాము. కావున బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడిన ఓసీలకు పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఇతర శుభ కార్యక్రమాలకు సర్వే నంబర్ 855 బి లెటర్ నందు భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే పామిడి మండలం ఈ చుట్టుపక్కల ఉన్న 2-3 మండలాలకి కేంద్రంగా ఉన్నందున ఎక్కువ నిరుపేద ప్రజలు పామిడి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. కావున నిరుపేద కుటుంబాలపై దయ ఉంచి 50 పడకల గదులు నిర్వహించాలని అలాగే వైద్య సిబ్బందిని పెంచుతూ మరీ ముఖ్యంగా చిన్నపిల్లల వైద్యులను అన్ని విధాలుగా ఆరోగ్య వైద్యులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పందించి మీరు ఇచ్చిన వినతి పత్రంలో విషయాలన్నిటిపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. నెక్స్ట్ మనం చిన్న బోర్లా బయటకు వెళ్ళిపోయి అంతలేమ్మా 50 పడకలు ఇచ్చేయాలని మనం చిన్న బోర్లా బయటకు వెళ్ళిపోయి మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ఈరోజు పామిడి మండలం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి మన గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు విజిట్ రావడం జరిగింది. ఈ విజిట్ రావడం కాకుండా భారతీయ జనసేన కమిటీ సభ్యులు జై భీమ్ భారత్ పార్టీ తరఫున తర్వాత భారతీయ భీమసేన కమిటీ అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపకులు జై భీమ్ రామాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షులు ఓప్లేసు, నియోజకవర్గ కమిటీలు ప్రతి ఒక్కరికి వచ్చి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో ఏమనగంటే ఇక్కడ దాదాపు హాస్పిటల్ స్టాఫ్ అయితేనేమి, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు అయితేనేమి 50 పడకల గదులు ఏర్పాటు చేస్తూ అలాగే ఇక్కడ అంబేద్కర్ భవనం ఇక ఎందుకంటే ఈ మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాలు అధికంగా ఉన్నారు. అన్ని వర్గాలకి కలుపుకొని ఒక కళ్యాణ మండపం అనేది చాలా అవసరము. ఆ కళ్యాణ మండపం అనేది ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి 855 సర్వే నంబర్లో ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి మన సాకే ఓపేష్ గారు అక్కడ అంబేద్కర్ చిత్రపటాన్ని శంకుస్థాపన చేసి నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాట దృష్టిలో కూడా పెట్టుకొని భారతీయ కమిటీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మన పామిడి మండలం మందు గవర్నమెంట్ హాస్పిటల్లో కలవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేము ఒక అర్జీ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 విషయాలపైన ప్రధానంగా అంశంపైన ఇచ్చినాము. తర్వాత ముఖ్యంగా మన గజనపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలకి భూమి ఉండి భూమి లేక ఉన్న వాళ్ళకు కూడా మేము అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడ రెవెన్యూ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి పిలిపించుకొని వెంటనే ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కూడా మేము ముందుకు తీసుకొని వెళ్ళిపోతాం. ఈ రెవెన్యూ విషయాలపైన మా సీనియర్ నాయకులు మా గురువులైనటువంటి వాళ్ళు ఇక్కడ డిడి సూర్యబాబు గారు మాజీ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎన్నో ఉద్యమాలు చేశాడు. ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఈ నిరంతరము ప్రజల కోసం శ్రమిస్తున్నది డిడి సూర్యబాబు గారు కూడా రెవెన్యూ సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అందరికీ ఈ ప్రజా సమస్యలపైన మేము నిరంతరం పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రెవెన్యూ విషయం కూడా మా గురువులు తెలియజేస్తారని చెప్పి విన్నవించుకుంటాం. పామిడి మండలం గజరాంపల్లి గ్రామంలో ఈ ఆల్రెడీ 2006 సంవత్సరంలో 2 ఎకరాల పట్టా గవర్నమెంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు స్పష్టంగా పట్టా ఇస్తూ మళ్ళీ పాస్బుక్ కూడా ఇచ్చారు. అయితే ఇంతవరకు భూమి మాత్రం చూపించలేదు. మేము ఎప్పుడు
ఎంఆర్ఓకి ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ గారిని సార్ నా బూత్ చూపించండి, బూత్ లేదు నాకు, ఎక్కడ వ్యవసాయం చేసుకోవాలంటే అమ్మ చూపిస్తాం, ఇదిగో చూపిస్తాం, రేపు చూపిస్తాం, ఎల్లుండి చూపిస్తాం, ఈ భూమి ఎక్కడ పోతుంది చెప్తూ ఇప్పటికీ దాదాపు 19 సంవత్సరాల నుంచి గడుపుతున్నాం. ఆమె మాత్రం ఇంతవరకు భూమి చూపించలేదు. ఇది ఏమైందంటే మేము కొంచెం లోతుగా పరిశీలిస్తే అక్కడ ఉన్న ఈ గతంలో ఉన్న బీఆర్ఓలు, బిఏఓలు, మిగతా రెవెన్యూ సిబ్బంది అక్కడ కుమ్మక్కయ్యి ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో, గవర్నమెంట్ భూములు ఏమున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి, అంతేకాకుండా కొంతమంది గతంలో అక్కడ భూములు కొనుగోలు చేసి ఆ భూములు పంటకు అనుకూలంగా లేవని చెప్పి ఊర్లు వదిలి వెళ్ళిపోయారు 46 సంవత్సరాల క్రితం. అలాంటి భూములు కూడా వీళ్ళు దొంగ పట్టాలు పుట్టడము, అగ్రిమెంట్లు చేయించడము, వాళ్ళతో కొనుగోలు చేసినట్టుగా సృష్టించుకోవడము, ఎంఆర్ ఆఫీస్లో వెంటనే తీసుకొని దాన్ని అగ్రి చేసి అంటే ఒప్పుకొని వాళ్ళు పట్టా పుస్తకాలు, పాస్ పుస్తకాలను ఇవ్వడం జరిగింది. దీని మీద సమగ్రంగా సర్వే చేసి పరిశీలన చేసి విచారణ జరిపించి వారి మీద చర్యలు తీసుకొని అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని వెంటనే ఈ మహిళకి, ఈమె ఎస్సీ మహిళ, ఈమె ఒక 6 మంది ఆడపిల్లలు ఉన్నారు, చాలా పేదరాలు. ఈమె ఒక 2 ఎకరాల పొలము పట్టా ఇక్కడ ఇంతవరకు చూపించలేదు. ఈమె గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఒక 2 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకుంటుంది, దానికి కూడా పట్టా ఇవ్వలేదు. కాబట్టి దయచేసి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మీ మీద దయ ఉంచి వెంటనే ఆమె సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. రైట్. అందరికీ జై భీమ్. ఈ రోజున అనంతపురం జిల్లా కలెక్టర్ సారు హాస్పిటల్కి రావడం జరిగింది. అందులో గుండకల్ నియోజకవర్గం మామిడి మండలంలో హాస్పిటల్ నందున 30 పడకలు ఉంటే 50 పడకలు కూడా చేయాలి అని సార్ని వినతిపత్రము ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్కి ఆనుకొని 855 బి సర్వే నంబర్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం కావాలని చెప్పి 15 ఏళ్ల నుంచి మేము కలెక్టర్ ఆఫీస్కి పోవడము, మేము అర్జీ ఇవ్వడము, అలా 10-15 ఏళ్ల నుంచి మేము పోయి ఆ కలెక్టర్ సార్కి పోయి ఇవ్వడం జరుగుతుంది. గౌతమి మేడం ఉన్నప్పుడు అంటే అట్లా ఒక 5-6 కలెక్టర్లకు మేము పోయి ఇచ్చుకుంటూ కూడా వస్తున్నాం. అందువలన బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఆ పెన్లన్లు అయితేనేమి, పేరెంటాలు అయితేనేమి అన్ని విధానంగా మొత్తం అందరూ ఐకమత్యంతో కలిసి కొనసాగుకుంటా నిరుపేదలకు కూడా ఆ భవనం కల్పిస్తే అందరూ బాగుంటారనే విధానంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్లో కూడా జనరేటర్ కూడా